సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హైదరాబాద్కు సంబంధించి విజ్ఞాన్ కాలేజ్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటర్ చదివే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. హైదరాబాద్లో కూడా నైట్ నుంచి మార్నింగ్ వరకు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి సాయిరామ్ గౌడ్ గారు బీజేపీ నుంచి మనతో పాటు ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర. సార్తో ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే ఇది ఏం జరిగింది? నైట్ నుంచి ఒక విధ్వంసం లాగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక సెన్సేషన్ ఎలా క్రియేట్ అవుతుందో అలా చూస్తూ ఉన్నాం. ఒక బాలుడు చనిపోయింది, ర్యాగింగ్ కోసం చంపేస్తారంటూ కూడా కొన్ని వార్తలు వింటాను. అంటే ఎలా చూసుకోవచ్చు? ఇది పూర్తిగా విద్యా వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ అనిగానే నేను భావిస్తూ ఉన్నా. యాక్చువల్గా విద్యా వ్యవస్థ అనేది ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతిలో ఉండి దానికి ఒక వ్యవస్థ ఉండి దానికి ఉన్న అధికారులు కానీ దానికి ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే పకడ్బందీగా పనిచేసినప్పుడు ఇటువంటివి జరగవు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్ర కావచ్చు, కంప్లీట్గా కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాన్ని శాసించే పొజిషన్లోకి ఈరోజు వచ్చేసారు. వాళ్ళు పార్టీలకి డబ్బులు ఇవ్వడం, లేకపోతే ప్రభుత్వాలకి ఏమైనా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాలని వాళ్ళు కొనేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు అని అంటే ఇది శోచనీయం. ఇక్కడ ఇప్పుడు ఇగ్నైట్ కాలేజ్ విషయానికి వస్తే శ్రీనికేతన్ అనే ఒక విద్యార్థి, ఫస్ట్ ఇయర్ విద్యార్థి, తను ఎంతో తీవ్రమైనటువంటి మనోవేదనకి లోనై తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాలేజ్ యాజమాన్యమే భరించాలి. ఎందుకనంటే ఒక విద్యార్థి ఎటువంటి దశ నుంచి వాడు ఒక ఎటువంటి దశలో ఉన్నాడు, తన ఆలోచన విధానం ఎలా ఉంది, తన కదలికలు ఎట్లా ఉన్నాయని చూడాల్సిన బాధ్యత ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్కో, లేకపోతే ఆ క్లాస్కి వెళ్ళే లెక్చరర్కో, లేకపోతే ఆ చుట్టూ ఉన్న స్టాఫ్కి కానీ క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ శ్రీనికేతన్ ఇంతవరకు చనిపోయిన చాలామంది విద్యార్థుల కారణం కూడా అదే ఖచ్చితంగా అయి ఉంటుంది. అదే అవుతుంది కూడా, అదే రీజన్ కూడా. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించిన విషయం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చి ఇటువంటి నరక కూపాల్లో వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఇక్కడ విద్యా సంస్థ అనేది ఎంత తప్పు ఉందో అంతే తప్పు పేరెంట్స్ కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటారా, పిల్లలకి కేవలం హాస్టళ్లలో పెట్టి వాళ్ళ పైన ఒక బలిపశువులుగా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ర్యాంకులే పరమావధిగా, ర్యాంకులు వస్తేనే మీ జీవితం ఉంది, ర్యాంకులు లేకపోతే మీ జీవితం లేదన్నట్టుగా తీసుకొచ్చి కాలేజీలలో వేసి వాళ్ళని బలవంతపు వృద్ధులు రుద్ది వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక సోషల్ అవేర్నెస్ కానీ, లేకపోతే ఒక స్పోర్ట్స్ కానీ, అంటే రిఫ్రెష్మెంట్ ఎవరికైనా సరే. ఇప్పుడు మనందరం చదువుకుని ఉన్నాం చిన్నప్పటి నుంచి. స్కూల్లో కాలేజీల్లో ఖచ్చితంగా మనకు ఒక పీరియడ్ అనేది ఉంటుంది, స్పోర్ట్స్కి కానీ లేకపోతే గేమ్స్కి కానీ ఒకటి ఉంటుంది. అది లేకుండా ఇప్పుడు అవన్నీ కూడా మానేసి చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. సో వీటిని కాకుండా ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.